శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల. అధ్యాయం 1. శ్రీ వెంకయ్య స్వామివారి జీవితం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవంతుడు రూపనామ గుణరహితుడు. అట్టి భగవంతుని వ్యక్తరూపమే ప్రేమ. ప్రేమ కార్యరూపేణ మాత్రమే వ్యక్తమగును. అందున నిరవధిక ప్రేమ, నిరంతర ప్రేమ, నిస్వార్థ ప్రేమ గల హృదయమే భగవంతుని రూపమని చెప్పబడును. అట్టి ప్రేమామృత హృదయుడే మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు. నెల్లూరు జిల్లాలో తలుపూరు చెర్లోపల్లి చిన్న పల్లెటూరు. అనావృష్టి వల్ల పచ్చని గడ్డి పరకే కరువైందా ప్రాంతంలో. ఆకలితో ఉన్నవానికి అన్నం లభించినంత సంతోషంతో ఆ గ్రామస్తులంతా స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు అంటూ రామాలయం దగ్గర గుంపు చేరుతున్నారు. వారి ఎదుట ఒక ముదుసలి నేల మీద తాటాకు వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుట అగ్నిగుండం మండుతోంది. నూనె కుండ వలె నున్నగా మెరుస్తున్న ఆ బక్కచిక్కిన శరీరానికి గోచీగుడ్డ తప్ప మరే ఇతరమైన ఆచ్ఛాదన లేదు. నున్నని గుండు, సొట్ట బుగ్గలు, బోసి నోరు, చురుక్కున చురకవేసే చురుకైన కన్నులు గల ఆ ముదుసలి వేళ్లు లెక్కించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలోని కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు. ఎంతో నిరాడంబరంగా అనామకుడుగా ఉన్న ఆ ముదుసలి తాతను ఆయనే స్వామి అంటే నమ్మదగినట్లుగా లేదు. ఆ గ్రామస్తులు వారితో ఏమో చెప్పుకోవాలని అనుకుంటున్నారు. కానీ వారి వైఖరి చూచి నోటమాట పెగలక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆ ముసలాయన దృష్టి ఆ ప్రక్కనే పారేసిన కాగితాలు, పులి విస్తరాకులు మేస్తున్న పశువుల మీద పడింది. కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేకవేశారు. ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు ముందుకు వచ్చారు. మనం ఆ చెర్లోకి పోవాలటయ్యా, పోదాం పదండి అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు. చెర్లోకి ఎందుకు పోతున్నారో తెలియక సేవకులు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. శ్రీ స్వామివారిని డోలీలో తీసుకుపోయారు. వర్షాలు లేనందున బీటలు వారి కలికానికైనా పచ్చిగడ్డి కరువైన ఆ ఎడారి వంటి నేలపై శ్రీ స్వామివారు ఒకచోట దిగి ఇక్కడ నిప్పు చూడండయ్యా అని ఆజ్ఞాపించారు. కొద్ది క్షణాలలో సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అచ్చట కొన్ని గంటలున్నాక వారి ఆజ్ఞ మేరకు శ్రీ స్వామివారిని సేవకులు ఆ గ్రామంలోకి తరలించారో లేదో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి మొదలైంది. తెల్లవారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. సంకల్ప మాత్రం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్తులే కాక సర్వజీవులు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో వేనోళ్ల స్తుతించాయి. ప్రకృతిమాత వారి కరుణకు కృతజ్ఞతాపూర్వకంగా పచ్చగా పులకరించి నృత్యం చేసింది. ఆ కరుణామూర్తి ఆ స్తుతులను సంతోషంగా వింటాడా? తనకేమీ పట్టనట్లే, తెలియనట్లే ఆ గ్రామం వదిలి తన బృందంతో వెళ్ళిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆనాడు తలుపూరు గ్రామాన్ని నిర్లిప్తంగా విడిచి వెళ్ళినట్లే ఆ నిరాడంబర మహనీయమూర్తి అయిన శ్రీ స్వామివారు 1982 ఆగస్టు 24వ తేదీన తమ భౌతిక దేహాన్ని విడిచారు. నెల్లూరు జిల్లా అంతటా ఆ విషాద వార్త కాలమేఘంలాగా అలముకుంది. భూత నియంత అయిన శ్రీ స్వామివారు తమను విడిచి వెళ్ళాక ఇక ప్రకృతిమాత యొక్క ఆగ్రహం నుండి తమకు దిక్కెవరన్న ప్రశ్న అందరి హృదయాలలోనూ అస్పష్టంగా మిగిలింది. 1982లో గోపారం ప్రాంతమంతా వర్షం లేక కరువైంది. పశువులు మేతకు, నీటికి చాలా ఇక్కట్లు పడుతున్నాయి. పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో పోతూ మనసులో, స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చేవారు, ఇప్పుడెవరితో చెప్పుకోవాలి? వర్షం లేక ప్రజలు అల్లాడుతున్నారే అని తన్మయత్వంగా అనుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు అతని మనోనేత్రానికి గోచరించి, అయ్యా నీ కోరిక లోకం కొరకు గదా, నీ కోరిక కాదు, 3 రోజుల్లో నీ కొరకు కాదు, 3 రోజులలో వర్షం కురుస్తుంది అని చెప్పారు. అదేవిధంగా వర్షం వచ్చింది. ఆ సంవత్సరానికంతటికీ ఆ ప్రాంతంలో కురిసిన వర్షం అదొక్కటే అయినా చెరువులు నిండి పంటలు పండాయి. అలా తాము భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా సర్వగతుడుగా, స్మృతిమాత్ర ప్రసన్నుడుగా, భక్త రక్షణ పరతంత్రుడుగా నాటికి నేటికి మరియు సూర్యచంద్రులున్నంత వరకు నిలిచే ఉంటానని శ్రీ స్వామివారు మనకిచ్చిన అభయాన్ని వారు తమ మహాసమాధి అనంతరం కూడా ఆర్తులను ఆదుకునే లీలల ద్వారా నిరూపించుకొనుచున్నారు. జీవనది అయిన పవిత్ర గంగానది తన పుట్టక స్థానంలో చిన్న కాలువ వలె ప్రవహించినట్లు ఇంతటి మహనీయ కరుణాసముద్రుడు తన జీవితారంభంలో లోకుల దృష్టికి ఒక విచిత్ర వ్యక్తిగా పిచ్చి వెంకయ్యగా ప్రకటమైన దశ కూడా కలదు. పిచ్చి వెంకయ్య నెల్లూరు జిల్లాలోని నాగులవెల్లటూరు గ్రామంలో వీధుల వెంట సమీపంలోని చిట్టడవులలో
చాకలి యోగం, మంగళయోగం, డుబుడుక్ డుబుడుక్ అని అరుస్తూ పరుగులు పెట్టే యువకుడుగా మొదట ఆ మహనీయుడు లోకుల దృష్టిని ఆకట్టుకున్నాడు. పిచ్చి వెంకయ్యగా లోకుల నోళ్లలో నానాడు. కానీ ఈ లోకమనే పిచ్చాసుపత్రిలోని జనబాహుళ్యం యొక్క పిచ్చిని బాపటానికి దిగివచ్చిన సాటిలేని వైద్యుడని ఆయనను ఎవరు తెలుసుకున్నారు? పిచ్చి వెంకయ్య అని ఏ ప్రజలు ఆనాడు ఆయనను పరిహసించారో వాళ్లే ఆ తర్వాత ఆయనను భగవాన్ అవధూత శ్రీ వెంకయ్య స్వామి అని కీర్తించడానికి ఆయన చెంతకు పరుగులు తీశారు. ఎవరిది పిచ్చి? సత్యం సూర్యునిలాగా మన మధ్య భాసిస్తున్నా గుర్తించలేని మనదే పిచ్చేమో. ఒకవేళ వీరిలో అందరూ పిచ్చివారే అయినా ఏ పిచ్చి మేలన్నది మనం ఆలోచించడం ఒక్కటే పిచ్చి తొలగడానికి మార్గం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తండ్రి పేరు శ్రీ సోంపల్లి పెంచలయ్య, తల్లి శ్రీమతి పిచ్చమ్మ. జన్మస్థానం ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు. జనన తేదీ లభించలేదు. 1927 సంవత్సరం పెద్ద గాలివాన నాటికి వీరికి సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉంటుంది. వెంకయ్య చిన్నప్పుడు అందరి పిల్లల్లాగానే ఉండేవాడు. కొన్నాళ్లు శ్రీ సిద్ధిరాజు రామయ్య గారి దగ్గర చదువుకు రాత్రిపూట వెళ్ళేవారట. ఈ చదువు అక్షరమాలతోనే ఆగిపోయింది. ఆటపాటల యందు కూడా తక్కిన బాలురకు వీరికి ఏమీ భేదముండేది కాదు. శ్రీ కొమరగిరి రమణయ్య చెప్పిన దానిని బట్టి 5 సంవత్సరముల వయస్సులోనే శ్రీ స్వామివారు ఏకాంత ప్రియులు. ఆడుకున్నట్టుకు పిల్లలు రమ్మని పిలువగా, ఒరేయ్ నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు పోండి అని అందరినీ తరిమేసి తాను తలుపు చాటున ధ్యానస్థులయ్యేవారు. కలేపండ్లకని పిల్లలందరూ అడవికి పోతే శ్రీ స్వామివారు ఎవ్వరితోనూ కలవకుండా చెట్ల చాటున ఉండేవారు. ఎవరైనా చూడ్డానికి వస్తే పైన చెప్పిన మాటలే చెప్పి తాను ఏకాంతంలో ఉండేవారు. 17-18 సంవత్సరముల ప్రాయంలో కట్టెలు కొట్టి బండి మీద తీసుకెళ్లి నెల్లూరులో అమ్ముకుని వచ్చేవారు. విస్తరాకులు కోసి దోర్ణములు కుట్టి నెల్లూరికి తీసుకుపోయి అమ్మేవారు. సేద్య పనులు చక్కగా చేసేవారు. ఏ పని చేసినా ఇతరుల దృష్టిని ఆకర్షించి వారు ఆ పనిని ప్రశంసించేటట్లు చేసేవారు. కూలికి కూడా వెళ్ళేవారు. తల్లిదండ్రులు వీరిని ఎంతో గౌరవంగా చూచేవారు. కనుకనే ఇతర కూలీలలాగా కూలి గింజలను గుడ్డలో మూటగట్టి నెత్తిన పెట్టుకుని ఇంటికి తేనిచ్చేవారు కాదు. శ్రీ స్వామివారి తమ్ముళ్లను గాని చెల్లెల్ని గాని పంపి ఒక చిన్న బుట్టలో ఆ కూలి గింజలను తెప్పించుకునేవారు. శ్రీ స్వామివారి బాల్యమును గూర్చి శ్రీ స్వామివారి సోదరి శ్రీమతి మంగమ్మ గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు చిన్నతనంలో వెంట్రుకలు ముడివేసుకునేవారు, పంచా చొక్కా వేసుకునేవారు. సేద్యం పనులు ఎంత చక్కగా చేసేవారో చెప్పలేను. చేను దున్నేటప్పుడు కొండ్ర వేస్తే అంత చక్కగా ఉండేది. రోళ్లకర్ర పెన్సిల్తో కాగితం మీద గీత వేసినంత చక్కగా ఉండేది. నాగటి చాలులో ఒకవైపు కోడిగ్రుడ్డు పెట్టి రెండో వైపు నుండి చూస్తే కనిపించేటంత చక్కగా ఉండేది. శ్రీ స్వామివారు చిన్నపిల్లవాడుగా ఉండగా ఒకప్పుడు మా ఇంటి చుట్టూరా వేప, చింత, మునగ విత్తనాలు నాటారు. వాటిని గూర్చి మేమేమీ పట్టించుకోకపోయినా అవి పెరిగి పెద్ద మానులయ్యాయి. చిన్నప్పటి నుండి కూడా తెలివిగా గౌరవంగా ఉండేవారు. నేను స్వామి కంటే చిన్నదానినైనా నన్నెప్పుడూ కూడా అమ్మే అని కానీ ఇట్లా రా అని కానీ ఏకవచన ప్రయోగం చేసి పిలిచి ఎరుగరు. అన్నం పెట్టు మంగమ్మ అని అడిగేవారు. సాటి పిల్లలంతా వెంకన్న వెంకన్న అని పిలిచేవారు. నేను కూడా అలా పిలిస్తే శ్రీ స్వామివారు అందరూ వెంకన్న అంటే నీవు అలాగే అనవచ్చా, నీవు అన్నా అనాలమ్మా, పేరు పెట్టి పిలవకూడదు అని బుద్ధులు చెప్పేవారు. సాటి పిల్లలందరూ తమ తగవులు తీర్చమని శ్రీ స్వామివారికి చెప్పుకునేవారు. పొలంలో పేడ ప్రోగు చేసే పిల్లలందరికీ ఈయన నాయకుడు. 16 సంవత్సరాల వయసులో శ్రీ స్వామివారు జొన్న కోత కోస్తే చూడముచ్చటగా ఉండేది. ఒక్క జొన్న కర్ర విరుగదు. ఓది వేస్తే ఒక్క కర్రైనా చెల్లాచెదురుగా పడదు. కోతంతా ఒకే ఎత్తున కొలత పెట్టినట్లు కోసేవారు. 2 మనుషుల కోత తానొక్కరే కోసేవారు. ఎంత చిన్న పనైనా శ్రద్ధగా సంపూర్ణంగా చేయగలగడమే యోగమని ఆయన బోధించదలిచారు కాబోలు. నన్ను దూరాన దక్షిణ దేశాన రాజపద్మాపురంలో వివాహమునకు ఇవ్వాలనుకున్నారు. శ్రీ స్వామివారు అంగీకరించలేదు. అప్పటికి శ్రీ స్వామివారికి పిచ్చి పట్టిందనే పేరు రాలేదు. మా 3 మగపిల్లల మధ్య ఒక్కగానొక్క ఆడపిల్ల అయితే ఆమెనంత దూరానిస్తావా అని తల్లితో తగవులాడి వారించజూచారు. కానీ మా తల్లి పట్టిన పట్టు వీడక నన్ను రాజపద్మాపురంలోనే ఇచ్చి పెండ్లి చేసింది. పెండ్లినాడు కూడా శ్రీ స్వామివారు అలిగి పెండ్లి దగ్గర ఉండకుండా పొలంలో జొన్నగూడు దగ్గర పడుకున్నారు. శ్రీ స్వామివారికి చిన్ననాటి నుండి అబద్ధమాడడం గిట్టేది కాదు. అప్పుడు శ్రీ స్వామివారికి 10 సంవత్సరాల వయసు. ఒకరోజు ఇంటికి బిచ్చగాడొచ్చాడు. మా తల్లిగారు ఇంట్లో గింజలు లేవు పొమ్మన్నారు. శ్రీ స్వామివారు అరగంట ఆగి వచ్చావంటే పాతర తీసి గింజలు తీస్తారు, అప్పుడు పెట్టించుకుపో అన్నారు. తాను పచ్చిగడ్డి తెచ్చేటప్పుడు బక్క పశువులు ఎండుటాకులు తింటూ కనిపించాయంటే తన తలపైనున్న గడ్డిమోపు వాటి ముందు వేసి వట్టి చేతులతో ఇంటికొచ్చేవారు.
గడ్డి ఏదని అడిగితే మౌనం వహించేవారు. శ్రీ స్వామివారికి 20 సంవత్సరాల వయసులో తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో గ్రామాలలో వైద్యులు, ఆసుపత్రులు లేవు కనుక అన్నం తినుకుంటే 2 పూటలకు జ్వరం తగ్గుతుందనేది అలవాటు. అలాగే వారం గడిచింది. శనగ ఏరడానికి పోయిన శ్రీ స్వామివారి తమ్ముళ్ళు వేరుశనగ పప్పులు తెచ్చిస్తే అవి తిని మంచం ఖర్చుకొని పడుకునేవారు. శ్రీ స్వామివారు ఒకనాడు, మన ఇల్లు వేలం వేయబోతున్నారు, మీరెక్కడుంటారు అని తల్లిదండ్రులను అడిగారు. మనకేమీ అప్పులు లేవు, వేలం ఎవరు వేస్తారు? జ్వర తొందర పైత్యం వల్ల అట్లా మాట్లాడుతున్నాడని తలచి వారు నిమ్మరసంతో తలంటి చన్నీటి శిరస్నానం చేయించారు. శ్రీ స్వామివారు పిలిస్తే కూడా చాలా ముభావంగా ఆ అని మాత్రమే సమాధానం ఇచ్చేవారు. అందువల్ల ఆయనకు దెయ్యం పట్టిందని, మతి చెల్లించిందని అనేక భూత వైద్యాలు, నాటు వైద్యాలు చేయించారు. లాభం లేకపోగా 1 నెల తర్వాత చాకలి యోగం, జక్కల యోగం, మంగళ యోగం అని అరుస్తూ ఊరంతా పరిగెత్తేవారు శ్రీ స్వామివారు. జనసంచారానికి దూరంగా ఉండే చోట అరుస్తుండేవారు. 2-3 రోజులు కూడా ఇంటికి వచ్చేవారు కాదు. తల్లిదండ్రులు కూలివాని చేత అన్నం మూట పంపి ఆయన కోసం వెతకమనేవారు. అన్నం మూట చూపిస్తే ఆ కూలివానితో కూడా ఆయన ఇంటికి వచ్చేవారు. అన్నం తిని వెంటనే మళ్ళీ పరుగెత్తి వెళ్ళేవారు. ఒకప్పుడు ఇంటిలోని వారు ఆయన్ను కట్టేస్తే అన్నం నీళ్లు అడగకుండా అట్లాగే కూర్చున్నారు. అలా కట్టి కూర్చోబెట్టడం ఇష్టం లేక తల్లిదండ్రులు ఆయన్ను స్వేచ్ఛగా వదిలేశారు. చేలలోనూ దొడ్లలోనూ తిరిగేవారు. ఎవరి దగ్గరంటే వారి దగ్గర అన్నం తినేవారు. అలా విచక్షణ లేకుండా అన్నం తినడం వల్ల ఆయన కులభ్రష్టుడయ్యాడని తలచి కులపెద్దలు వారి నాలుక కాల్చారంటారు కొందరు, కాల్చలేదంటారు కొందరు. ఎక్కడెక్కడో అడవిలో తిరిగినందువల్ల గుడ్డలు చీలికలుగా చినిగిపోయేవి. శ్రీ స్వామివారి తల్లి క్రొత్త పంచెలు, చొక్కాలు తెచ్చి ఇంట్లో ఉంచితే ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వచ్చి కొత్తవి ధరించి వెళ్ళిపోయేవారు. వయసులో ఉండే స్త్రీలు కనిపిస్తే చాలు పులిని చూచిన ఆవువలే పరిగెత్తేవారు. ఈ పిచ్చి దశలో అందరూ ఆయన్ను పిచ్చి వెంకన్న అనేవారు. చాకలి యోగం ఎవరిది వెంకన్న అంటే తమ మేనమామ గారి ఇంటి పేరు చెప్పేవారు. రాజపద్మాపురంలో ఉన్న చెల్లెలు మంగమ్మ గారింట చాలా కాలం భోంచేస్తూ ఆ ప్రాంతంలో పరుగెడుతుండేవారు. ఒకనాడు కొందరు కొంటేవారు, వెంకన్న ఏదైనా కథ చెప్పు, నీకు సంకటి పెట్టిస్తాము అన్నారు. అన్నం పెడితే కళ్ళు పోతాయి కానీ సంకటే పెట్టించండి అన్నారు శ్రీ స్వామివారు. అది విని ఈయనకు పిచ్చి అంటారే, పిచ్చెక్కడయ్యా అని అనుకున్నారు. పిచ్చి అనేందుకు ఆస్కారమే లేదు. ఎవరినీ తిట్టడు, కొట్టడు, అమర్యాదగా మాట్లాడడు, పెట్టేవారి దగ్గరే చేయి చాపుతాడు. కాకుంటే అదే పనిగా విరామం లేకుండా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఇదే సమయంలో ఒకరోజు మంగమ్మగారి బిడ్డకు జ్వరం వచ్చి తగ్గకుంటే మంగమ్మగారు బిడ్డ బాధ చూచి ఏడుస్తూ ఉన్నది. ఎందుకమ్మా ఏడుస్తావు? బిడ్డకు బాగా ఉంటుందిలే, ఏమీ భయపడవద్దు అని బిడ్డ ముఖాన్ని అరచేయితో తుడిచారు శ్రీ స్వామివారు. 4వ రోజుకు ఆ బిడ్డ ఏ వైద్యం లేకుండా స్వస్థుడయ్యాడు. ఈనాడు శ్రీ స్వామివారికి జరిగే వైభవమైన పూజలు, సమాధి మందిరం చూచి ఇట్లా అందరికీ దేవుడవుతాడని తెలిసి ఉంటే నెత్తిన పెట్టుకుని చాకి ఉందును. నా ఇల్లంతా గుల్లజేసైనా ఎంతో బాగా చాకి ఉందును. తెలియక మామూలుగా నా అన్నగానే చనువుగా చూచాను అని కంటతడి పెట్టారు మంగమ్మ. శ్రీ స్వామివారు ఆహారం పుష్టిగా భోంచేసేవారు. 2 మనుషుల పని తానొక్కడే చేసేవారు అని చెప్పారు. శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉండగా కపిలబావిలోకి వాలియున్న చెట్టు కొమ్మలకు తన కాళ్లను పెనవేసి తల వేలాడేవారు. కాళ్ళు పట్టు తప్పి బావిలో పడిపోతే మరలా బావిలో నీటిలో నుండి గట్టుకెక్కి వచ్చి మరలా అలాగే వేలాడేవారట. ఇటువంటి సాధన సాయిబాబాకు వారి గురువు విధించినట్లు అలానే మరికొందరు మహనీయులు చేసిన వివరం శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథంలో చూడవచ్చు. శ్రీ స్వామివారి తమ్ముడు చిన్నపనాయుడు గారు తాను స్వయంగా చూచిన విషయం ఇలా చెప్పారు. 2 ఎడ్ల బండి పోతుంటే శ్రీ స్వామివారు ఆ బండి వెనుకగా వచ్చి కూర్చునేవారు. కాళ్ళు బండిపైన, తల శరీరం క్రిందకు వేలాడుతుండేది. ఎవరైనా చూస్తే బండెక్కి మామూలుగా కూర్చునేవారు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై.